ఖమ్మం జిల్లాలో ఏఐ టెక్నాలజీతో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త కంచర్ల సతీష్కి ఏఐ టెక్నాలజీతో ఒక సైబర్ నేరగాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా వీడియో కాల్ చేశాడు. అతనిని బురిడి కొట్టించి 35,000 స్వాహా చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సార్ నమస్కారం సార్. చేశారు సార్. అలాగే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్. చేశారు సార్. అలాగే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్. చేశారు సార్. ఖమ్మం జిల్లాలో ఏఐ టెక్నాలజీతో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త కంచర్ల సతీష్కి ఏఐ టెక్నాలజీతో ఒక సైబర్ నేరగాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా వీడియో కాల్ చేశాడు. అతనిని బురిడి కొట్టించి 35,000 స్వాహా చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప చెప్పండి. వైశాఖి ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి సీఎం చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి దేవినేని ఉమా వీడియో కాల్ మాట్లాడుతున్నట్టు తెలంగాణ టీడీపీ నేతలను మోసగించిన సంఘటన సత్తుపల్లి నియోజకవర్గం కాకరపల్లి టీడీపీ చెందినటువంటి టీడీపీ నాయకుల్ని మోసగించిన సంఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసిందని చెప్పొచ్చు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో టీడీపీ నాయకులకు సైబర్ నాయుడు ఫోన్ చేసి దేవినేని ఉమా పిఏ మాట్లాడుతున్నా అని చెప్పి వీడియో కాల్ చేశాడు మొదట. ఆ తర్వాత కాసేపటికే ఉమా వీడియో కాల్ చేసిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు లైన్ లో వచ్చి టీడీపీ నేతలకు చదువు కోసం ఇటు పేద పిల్లలకు మీరు అందరూ సహాయం చేయాలని చెప్పి 3 ఫోన్ పే నెంబర్లు ఇచ్చి 10,000 రూపాయలు తపాలుగా కొట్టాలని చెప్పి చెప్పడంతో టీడీపీ నేతలు నమ్మి ఆ 10,000 రూపాయలు అందజేయడం జరిగింది. తర్వాత రోజు మరలా దేవినేని ఉమా పేరుతోటి ఆ వ్యక్తి మరలీ కాల్ చేసి తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీఫామ్ ఇప్పిస్తానని చెప్పి మీరు చంద్రబాబు నాయుడుతో మాట్లాడానని చెప్పి కాసేపట్లో వీడియో కాల్ తో చంద్రబాబు నాయుడు పోలిన వ్యక్తి ఇదే వీడియో కాల్ తో సదరు వ్యక్తితో మాట్లాడడంతో వాళ్ళు నమ్మి ఆ తర్వాత విజయవాడలో ఒక లాడ్జికి కూడా వెళ్లిన సంఘటన అయితే చోటు చేస్తుంది. అక్కడ ఆ లాడ్జిలో కూడా పూర్తిగా ఆ అమౌంట్ నేనే పే చేస్తానని చెప్పి స్వయంగా దేవినేని ఉమా ఆ లాడ్జీ యాజమాన్యానికి ఫోన్ చేసి మా నాయకులు వస్తారు తెలంగాణ నుండి కొంతమంది వ్యక్తులు, మీరు రూమ్ తో పాటు వాళ్ళకి భోజనం ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పడంతో ఇక్కడ టీడీపీ నాయకులు నమ్మి అక్కడ విజయవాడలో సంబంధించినటువంటి లాడ్జీకి వెళ్లి బస చేసి తర్వాత ఆ బిల్లు పే చేయాలని చెప్పి ఆ యజమాని అడగడంతో మోసపోయామని కూడా తెలుసుకున్నారు. మరలా అదే అంతేకాకుండా అదే వీడియో కాల్లో సదరు టీడీపీ నేతలకు ఫోన్ చేసి మరలా మీరు 10,000 రూపాయలు కొట్టాలని చెప్పి విజయవాడలో ఉన్నప్పుడు చెప్పిన సంఘటనతోటి వాళ్ళు మోసపోయామని తెలుసుకొని వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో అక్కడ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ఏలూరుకు చెందినటువంటి ఒక సైబర్ నేరగాడు ఈ విధంగా టీడీపీ నేతలు మోసగించారని తెలుసుకొని లబోదీబోమంటున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. ప్రధానంగా ఈ నెల 30 జరిగినటువంటి సంఘటనతోటి తెలంగాణ నేతలకు సంచలనంగా మారింది. ఇప్పటికైనా సదరు ప్రజలు ఏదైతే ఫేక్ కాల్ని చూసి నమ్మమాకని చెప్పి సదరు ఇక్కడ ఏఐ టెక్నాలజీ కూడా ఉపయోగించి ప్రజలు మోసపోతున్నారని చెబుతున్నప్పటికీ కూడా ఈ రోజు సంఘటన తోటి ప్రజలకు కూడా నిబరపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రజలు మోసపోవద్దని కూడా ఇటు పోలీసులు చెబుతున్న పరిస్థితి. ఏదైనా ఇప్పటికీ సంఘటనతో తెలంగాణ టీడీపీ నేతల్లో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అలాగే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్.